హాయ్ అండి. ఈరోజు దోసకాయ పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. పసుపు, ఒక టమాటా, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, దోసకాయ ముక్కలు వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం దాంట్లో సరిపడగా మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. విజిల్ వచ్చేలాగా మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా సమానంగా ఉడుకుద్ది. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. 1 విజిల్ పూర్తిగా వచ్చే వరకు ఉంచి సెకండ్ విజిల్ వచ్చే టైంకి ఆఫ్ చేసేయండి, సరిపోద్ది. ఇప్పుడు పోపు కోసం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, అలాగే గుళ్ళు పళ్ళంగా వేసేస్తే కన్నా అలాగా కొట్టి వేసుకోండి. వెల్లుల్లిపాయలు మొహం మీద తోలకుండా ఉంటాయి. పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఇంగువ కూడా వేయండి, మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ అలాగే స్టవ్ అంతా సిమ్లో పెట్టుకొని పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కారం, సాల్ట్ అడ్జస్ట్ చేసి వేసుకోండి. అండ్ ఈలోపు పోపు అయితే ఆయిల్ పెట్టేసుకొని పోపు కూడా ఆయిల్ పెట్టేద్దాం. ఈలోపు సైడ్న అది కూడా కుక్ అవుతూ ఉంటుంది. ఉప్పు కారం వేసాం కదా, ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించండి. మంచి స్మెల్, ఫ్లేవర్ అయితే మీకే తెలుస్తుంది. దాన్ని బట్టి ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. మొత్తం అంతా కలిపేసుకొని నెక్స్ట్ వచ్చి ఇందులో స్మాల్ టిప్ ఏంటంటే చాప్ చేసిన కొత్తిమీర కూడా ఒక 2 స్పూన్స్ వేయండి. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది మీకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.